హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు అనేది పడ్డాయి. సో ఎవరైతే ఇంటర్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. సో మీకు పూర్తి వివరాలు అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర నుంచి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకో టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ జాబ్ అనేది తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్ బోత్ ద స్టేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి బ్యాంక్స్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్లో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ఫర్ ఫైనల్ ఇయర్ 2024-25. చూడండి, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. వేకెన్సీ 82 వేకెన్సీస్ అనేది ఉంది. సో క్యాస్ట్ వైజ్గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ అండ్ అదర్ పిహెచ్వై కేటగిరీకి సంబంధించింది. మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించిన జాబ్స్ వేకెన్సీస్ కూడా అనేది ఉన్నది. ఎస్సీ, ఎస్టీ. సో క్యాస్ట్ వైజ్ మీరు చెక్ చేసుకొని నేను నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను కమెంట్ బాక్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. వేకెన్సీ విషయానికి చూసుకుంటే మనకి టెంటేటివ్ వేకెన్సీస్ వచ్చేసి 1500 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటర్ మోడిఫికేషన్ ఆర్ అప్లికేషన్ మనకి డేట్ వచ్చేసి 7th మంత్ 10వ తారీఖు నుంచి మనకి ఈ నెల 31వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఇంకా టైం ఉంది. కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎవ్రీ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో స్టేట్స్ అనేది చాలా ఉన్నాయి. ఆ స్టేట్స్ క్యాస్ట్ని బట్టి మీరైతే అప్లై చేసుకోండి. సిటిజన్ అయితే ఇండియన్ అయి ఉండాలి కంపల్సరీ. ఏజ్ విషయాన్ని చూసుకుంటే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 20 ఏజ్ నుండి ఎవరికైతే 28 ఏజ్ ఉంటుందో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అని కూడా ఉంది. మనకి షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ ఎస్సీ ఎస్టీ క్యాట్స్కి 5 years, ఓబీసీకి 3 years అండ్ డిసబిలిటీ ఉంటారు కదా వాళ్ళకి 10 years, అఫెక్టెడ్ బై 1984 రియాట్స్కి వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో విడోస్, డైవర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగలీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్, ఎవరైతే హస్బెండ్ లేకుండా ఉంటారో డైవర్స్ అయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి కూడా మనకి అప్ టు ఏజ్ కన్సెషన్ అప్ టు 35 years అనేది జనరల్ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. 38 years వచ్చేసి ఓబీసీ. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 40 years అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అయితే చేసి ఉండాలి. సో మనకి హ్యావ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ దర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ ఏ మంత్ ఇచ్చారు, 3rd month 2020 3rd month అబోవ్ అయితే ఉండాలి. అప్పుడు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రెండ్స్, మీ నుండి ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయడం లేదు. సో ప్లీజ్ మీరు వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. సో దాని ద్వారా ఏంటంటే చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఒక 100 మందిలో ఒక 5 మంది కన్నా జాబ్ వస్తుంది కదా. సో దానివల్ల మనము హ్యాపీ అండ్ సో దాన్ని బట్టి మీరు కూడా కొంచెం వీడియో అనేది లైక్ చేయండి. దాని ద్వారా చాలామందికి వీడియో చేరుకుంటుంది. చూడండి, మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ క్యాండిడేట్స్ నీడ్ టు రిజిస్టర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ ఆన్ ద అప్రెంటిషబుల్ పోర్టల్. సో ఈ పోర్టల్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ అయితే మీరు ఓపెన్ చేసి ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏ స్టేట్కి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ స్టేట్కి అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, నోట్ క్యాండిడేట్స్ విల్ బి గివెన్ ఆప్షన్ టు చూస్ ఎనీ 3 ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్. సో 3 districts అనేది ఇస్తారు. సో మీరు చూజ్ చేసుకున్న స్టేట్లో 3 districts అనేది మీరు ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. మనకి స్టైఫండ్ వచ్చేసి మనకి శాలరీ ఎంత ఇస్తున్నారంటే మెట్రో ఆర్ అర్బన్ బ్రాంచెస్కి వచ్చేసి 15,000 per month అనేది ఇస్తున్నారు. అండ్ రూరల్ ఆర్ సెమీ అర్బన్ బ్రాంచెస్కి వచ్చేసి 12,000 per month అనేది ఇస్తున్నారు. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ ఎంగేజ్మెంట్ వచ్చేసి మనకి 12 months ఆఫ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్. సో 12 months అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఫీజు విషయానికి చూసుకుంటే కేటగిరీ జనరల్ ఆర్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 500 rupees అనేది పేమెంట్ చేయాలి. ఎస్సీ ఆర్ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటాడు. సో వాళ్ళకి వచ్చేసి ఫీజు అనేది ఏమీ లేదు.
పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ కెన్ బి మేడ్ ఫ్రమ్ 10th నుంచి 31st. సో ఈ మంత్ 31st లాస్ట్ డేట్. సో కాబట్టి మీరైతే తొందరగా పేమెంట్ అనేది చేయండి, అప్లై చేసుకోండి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది వచ్చేసి సో ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది కూడా ఆబ్జెక్టివ్ టైపు. ఏబిసిడిలో మనం ఏదన్నా మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఏబిసిడిలో ఏదైనా ఏఆర్బి అట్లా మనం ఆప్షన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి 25 క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు. అది 25 మార్క్స్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 15 మినిట్స్ అనేది ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అండ్ 15 మినిట్స్ టైము. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్, 15 మినిట్స్ టైము. ఇక్కడ జనరల్ ఫైనాన్స్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి జనరల్ ఫైనాన్స్ వచ్చేసి మనకి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ అండ్ 15 మినిట్స్. సో టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ 1 అవర్ టైం అనేది ఇస్తారు మీరు ఎగ్జామ్ రాయడానికి. సో దీంట్లో వచ్చేసి చూడండి ఇక్కడ మనకి నెగటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. 1/4 ఆఫ్ మార్క్ అనేది తీసేస్తారు. మీరు ఏదైనా మిస్టేక్ పోతే కరెక్ట్ ఉన్న దాంట్లో కూడా మార్క్స్ అనేది పోతుంది. కాబట్టి చూసి మీరు అప్లై చేసుకొని అండ్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ కంపల్సరీ రాయండి. సో ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఎవరైతే వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.